ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐటీ ఇంజనీర్ శాలరీస్ పెంచి నెల రోజులు కూడా కాలేదు, వెంటనే మీకు పెంచమంటే కంపెనీ ఎంత లాస్ అవుతుందో ఆలోచించారా? సైట్లో ఎక్కువగా కష్టపడేది లేబరే మిత్ర గారు. ఎవరెవరికో పెంచామని మా కడుపు కొడితే ఎలా? అయినా మేం చేసిన పని వల్లే కదా మీకు లాభాలు వస్తున్నాయి. వాటిలో మాకు కొంత ఇవ్వడానికి ఏంటండి మీ బాధ? ఏదో మా దగ్గర తెచ్చిపెట్టినట్టు మాట్లాడుతున్నావేంటి? పేరుకే ఓటీలు, సగం టైం అంతా సిగరెట్లు తాగడానికి, కాఫీలు తాగడానికి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. దానికి ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? చూడండి, మీ డిమాండ్స్లో అర్థం లేదు. వాంటెడ్గా చేయటం తప్పితే వేరే రీజన్ కనపడట్లేదు. గొడవ చాలు, మీరందరూ పనిలోకి వెళ్ళండి. అంటే ఏంటండి, మా బాధ మీకు డ్రామాలా కనిపిస్తుందా? అసలు వర్కర్స్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? సరే, ఓకే. ఇప్పుడు ఫైనల్గా మీరేమంటారు? మా డిమాండ్స్ పూర్తి చేయకపోతే ఈ నిరసన కాస్త రేపు ధర్నాగా మారుతుంది. వర్కర్స్ ఒకరోజు పనిలోకి రాకపోతే కంపెనీలో ఎంత అల్లకొల్లం జరుగుతుందో మీకే తెలుసు. ఏంటి బెదిరిస్తున్నారా? మీ డిమాండ్స్ ని కంప్లీట్ చేయడం కుదరదు అంటే ఏం చేస్తారు? ఏం చేస్తామో చూపించమంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సార్ మేనేజ్మెంట్ సార్ రండి సార్, రండి మేడం, రండి ప్లీజ్. మేనేజ్మెంట్ 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 మేనేజ్మెంట్. వాట్ ఇస్ దిస్? సార్, వాళ్ళంతా ఆవేశంతో ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు సార్. నన్ను అడిగితే వాళ్ళ డిమాండ్స్ని తీర్చడమే మంచిది సార్. అంటే ఏంటి? వాళ్ళు భయపెడితే మేం భయపడిపోవాలా? నా ఉద్దేశం అది కాదు మేడం. ఓకే, వాళ్ళని గొడవ చేయకుండా కంట్రోల్ చేయండి. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. లెట్ మీ థింక్ అబౌట్ దిస్. ఓకే సార్, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్. మీరు బయలుదేరండి సార్. సరే, యూ టేక్ కేర్. ఓకే సార్, ప్లీజ్. మేనేజ్మెంట్ 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 మేనేజ్మెంట్. వింటున్నారా సార్? వింటున్నాను. నేను చెప్పినట్టుగానే వర్కర్స్లో రెవల్యూషన్ తీసుకొచ్చావు. వెరీ గుడ్. వాళ్ళని అలాగే రెచ్చగొట్టి నందన్ ఫ్యామిలీ బిజినెస్ కొలాప్స్ అయ్యేలా చేయాలి. మీరు నా అకౌంట్లో అమౌంట్ నింపుతూ ఉంటే చాలు. ఇక్కడ వీళ్ళలో ఎంత ద్వేషం నింపాలో అంతా నింపేస్తాను. ఆల్ రైట్. ఓకే సార్, నేను మళ్ళీ చేస్తాను. డిమాండ్స్ ఏమైనా ఉంటే ముందు యూనియన్ లీడర్ మనతో చర్చించాలి కదా. డైరెక్ట్గా గొడవలు దేనికి? డిమాండ్ చేయడానికి ఏముందండి? వాళ్ళకు అవసరమైనవన్నీ మనం ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం కదా. ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీస్ హైక్ ఇస్తున్నాం. లేబర్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ కూడా చేశాం. ఇంకా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలా అడిగినవన్నీ అడిగినట్టు ఇస్తూ ఉంటే వర్కర్స్ అందరికీ మేనేజ్మెంట్ చులకనైపోతుందా ఆంటీ? వాళ్ళు లేకుండా మనం లేము అన్న తలపొగురుతో ఉన్నారు. ధర్నాలు చేస్తారంట, పనిలోకి రాకుండా స్ట్రైకులు చేస్తారంట. చేయనివ్వండి, ఎన్ని రోజులు చేస్తారు? మనం పట్టించుకోకుండా వదిలేస్తే జీతాలు లేక, తినటానికి తిండి లేక వాళ్లే తగ్గొస్తారు. నీ ఆలోచన తప్పు మనీషా. వర్కర్స్ ని అంత తేలిక చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. వర్కర్స్ కి మేనేజ్మెంట్ కి మధ్య బాండింగ్ ఎప్పుడూ రైలు పట్టాల్లా సమాంతరంగా సాగాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే మనం ఎదుగుతాం. మనం లాభాల్లో ఉంటేనే వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వగలం. అలా ఒకరికొకరు అనుసంధానం అయి వెళ్తేనే సజావుగా సాగుతారు.
స్టాప్ ఇట్ లక్ష్మి. అసలు బిజినెస్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నా? ఇది వ్యవసాయం కాదు, ఇది కోట్లతో కూడుకున్న వ్యాపారం. నిన్నగాక మొన్న ఎంప్లాయీగా చేరి నీకే అన్ని తెలుసు అనుకోకు. నిజమే, నాకు బిజినెస్ గురించి ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఒకటి తెలుసు. వ్యవసాయమైనా వ్యాపారమైనా నాయకుడనేవాడు తన మనుషుల్ని ముందుండి నడిపించాలి. అంతేకాని అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన మధ్యలో వదిలేయకూడదు. నిన్నటి వరకు లేనిది ఇవాళ సమస్య అంటున్నారంటే దానికి కారణమేంటో, దానికి మూలమేంటో అది తెలుసుకుని పరిష్కరించాలి. అంతేకాని బెట్టు చేయకూడదు. లక్ష్మి చెప్పింది నిజమే. వర్కర్స్తో విభేదాలను శాంతియుతంగానే పరిష్కరించాలి, పంతాలకు పోకూడదు. ఒక్క వారం రోజులు స్ట్రైక్ చేసినా మన కంపెనీకే లాస్. బావగారు, వర్కర్స్ కోసం ఎందుకు తగ్గడం? కొత్త వర్కర్స్ని పెట్టుకుందాం. అదంత ఈజీ కాదు పిన్ని. వాళ్ళకంటూ యూనియన్స్ ఉంటాయి. వాళ్ళని దాటి వేరే ఎవరు వర్క్ చేయడానికి రారు. అదే కదా వాళ్ళ పొగరు. ఆంటీ, నా మాట వినండి. మనం మెత్తబడ్డామంటే వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తారు. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఏం చేస్తారో చూద్దాం. ఎంతకీ దిగి రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. నువ్వేం ఆలోచిస్తున్నావు అరవిందా? మనీషా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. వాళ్ళకన్ని సౌకర్యాలు కల్పించాక కూడా మేనేజ్మెంట్ పట్ల లాయల్గా లేరు అంటే అలాంటి వాళ్ళకి మేనేజ్మెంట్ వాల్యూ తెలిసేలా చేయాలి. రెండు రోజులు సైలెంట్గా ఉందాం. ఏం చేస్తారో చూద్దాం. అత్తయ్య గారు, నేను లక్ష్మి, నీకేం తెలీదు, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు. అత్తయ్య గారు, మిత్ర గారు, మీరైనా నా మాట వినండి. అమ్మ డెసిషన్ ఫైనల్ లక్ష్మి. నువ్వు దీని గురించి ఇంకా ఆలోచించకు. చూడు లక్ష్మి, అన్ని విషయాల్లోనూ నీ విజ్ఞానాన్ని ప్రదర్శించాలి అనుకోకు. వెళ్ళి నీ పని చూసుకో. ఆంటీ, మావయ్య గారు, మీరైనా అత్తయ్య గారికి మిత్ర గారికి చెప్పండి, వర్కర్స్ని రెచ్చగొట్టడం మంచిది కాదు. నీ అత్తయ్య ఒకసారి డిసైడ్ అయ్యాక ఎవరి మాట వినదు లక్ష్మి. జరిగేది జరుగుతుంది. లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.